హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. చాలా రోజుల తర్వాత వచ్చాను కదా! ఏం లేదు, ఇంట్లో కొంచెం బిజీగా ఉన్నాననమాట అంతే. ప్లస్ దానికి తోడు నేను వీడియోలు తీస్తున్నాను కానీ పెద్దగా వ్యూస్ ఉండట్లేదు. ఆఫ్‌కోర్స్ నాకు తెలుసండి. పెట్టిన కొత్తలోనే వ్యూస్ ఏమి రావని. అయినా కూడా ఉంటది కదా! చూడట్లేదు అన్న ఒక డిసప్పాయింట్‌మెంట్‌తో కొన్ని రోజులు తీయలేదనమాట. అంతే, అంతకన్నా ఏం లేదు. నేను మళ్ళీ రెగ్యులర్‌గా వ్లాగ్స్‌తో మీ ముందుకొస్తానండి. ఇవాళ ఏంటంటే ఇంకో రెడీ అయ్యాననమాట నేను. ఆహ్, టెంపుల్‌కెళ్దాం అనుకుంటున్నాను. ఒక 2, 3 డేస్ నుంచి వెళ్ళాలి అని అలాగా అనుకుంటున్నాననమాట. ఫ్రైడే యాక్చువల్‌గా నిన్న వెళ్దాం అనుకున్నాను. బట్ నిన్న కుదరలేదు. సరే ఇవాళైనా వెళ్దాము అని చెప్పి నేను రెడీ అయ్యాను. ఇప్పుడు టైం చూస్తే 9:30 అయింది. యాక్చువల్‌గా 9కే బయలుదేరదాం అనుకున్నాను. బట్ ఇవాళ తెలిసిందే కదా! మనం ఏదైనా అనుకోగానే మన మెయిడ్ మానేస్తుంది. అలానే ఇవాళ రాలేదు. యాక్చువల్‌గా నిన్న కూడా రాలేదు. నిన్న గూడా అందుకే ఎళ్ళలేదు నేను టెంపుల్‌కి. సరే ఇంక ఇవాళ కూడా రాదు అని అర్థమైపోయింది. అందుకే కొంచెం ఎర్లీగా పనులన్నీ పూర్తి చేసుకున్నాను. 9:30 అవుతుందండి. ఆటో బుక్ చేసుకున్నాను. ఇంక బయలుదేరుతాననమాట టెంపుల్‌కి. ఎక్కడికెళ్తున్నాను ఏంటి అనేది మీకక్కడ నేను వీలైతే వీడియో తీసి చెప్తానండి. లేదంటే ఇంటికొచ్చిన తర్వాత మనం మళ్ళీ వ్లాగ్‌ని కంటిన్యూ చేద్దాము. మన గార్డెన్ చూసి కూడా చాలా రోజులైంది కదా! నేను గార్డెన్ అప్డేట్ కూడా ఇస్తానండి. కొత్త మొక్కలంటే కొత్తవని ఏం కాదు గానీ, చూపిస్తాను మీకు. మనం విత్తనాలు వేసినవి కొన్ని మొక్కలు మొలిచాయన్నమాట. ఆహ్, గోరింట పూల మొక్కలు అవిను. అవన్నీ కూడా నేను మీకు చూపిస్తానండి. సరే, ఇప్పుడైతే ఆటో వస్తుంది. మనం టెంపుల్‌కి బయలుదేరిపోదాము. టెంపుల్‌కొచ్చామండి. ఇది గణేష్ టెంపుల్ అండి. గణేష్ టెంపుల్ అంటారు. నేను అప్పుడు పెద్దగా ఎక్కువేమీ వీడియో తీయలేదండి. ఇదిగో అమ్మవారు ఏం చూసారు కదా! హారతిస్తున్నారు. ఎంత నిండుగా ఉన్నారో చూడండి. చాలా ప్రశాంతంగా అనిపించింది. నేను ఏంటంటే దండం పెట్టుకునేటప్పుడు అసలు ఇంకా ఏది కూడా టెంపుల్లో వీడియో తీయలేదండి. చాలా ప్రశాంతంగా దండం పెట్టుకున్నా మనస్ఫూర్తిగా. ప్రశాంతంగా కూర్చున్నాను. జస్ట్ చిన్న చిన్న క్లిప్స్ తీశానండి అంతే. నేను ముందే చెప్పినట్టు చాలా షైగా ఉంటాను నేను. దాంతోటి వీడియో తీయడానికి కొంచెం కంఫర్ట్‌గా లేననమాట. అలవాటు అవ్వాలి ముందు. ఇక్కడ ఈ గణేష్ టెంపుల్ వనస్థలిపురంలో ఉంటుందండి. చాలా శివాలయం అన్నీ ఒకటే కాంపౌండ్‌లో ఉంటాయన్నమాట. ఒకటే ఆవరణలో అందరి దేవుళ్ళవి ఉంటాయి. సో అయ్యప్ప స్వామిది ఉంటుంది. నవగ్రహాలు అన్నీ అందరూ ఉంటారనమాట. చాలా బాగుంటుంది. అన్నీ దర్శనం చేసుకున్న తర్వాత ప్రశాంతంగా కూర్చొని అలా అసలు ఏమీ లేకుండా, ఏ ఆలోచనలు లేకుండా కూర్చుంటే అంతా నీదయ్య బాబు అని చాలా బాగుంటుందన్నమాట. ఏదో ఆంజనేయ స్వామిని అభియానిస్తున్నట్టుగా కనిపిస్తున్నారు కదా! ఇలా ప్రతిదీ హాయిగా కన్నులు నిండుగా ఉంటుందండి. గుడికి వెళ్ళి అలా కళ్ళ నిండుగా స్వామిని చూసుకుంటుంటే చాలా బాగుంటుంది. ఏదో ప్రసాదం తీసుకున్నానండి, పులిహార. తర్వాత దద్దోజనం కూడా పెట్టారు. హాయ్ అండి, నేను టెంపుల్కి వెళ్తున్నానని చెప్పాను కదా! టెంపుల్ నుంచి వచ్చేసాను. ఇప్పుడే వచ్చానండి. టైము 12:15 అవుతుంది. 12కి అలా వచ్చానన్నమాట. టెంపుల్ నుంచి బయటకు రాగానే అక్కడ ఆకాకరకాయలు కనిపించినాయి. ఆకాకరకాయలు అంటే మీకు తెలుసు కదండి. మా హస్బెండ్కి చాలా ఇష్టం అనమాట ఆకాకరకాయలు. అందుకని తీసుకొని వచ్చాను. మీకు చూపిస్తానండి నేను ఏం తీసుకున్నానో. అక్కడ నర్సరీకి కూడా చూశాను. బట్ నర్సరీలో ఏంటంటే నేను అనుకున్న మొక్కలు ఉన్నాయి, బట్ పర్సన్ లేరనమాట. 10 మినిట్స్కి వస్తారన్నారు, కానీ వెయిట్ చేసే టైం నాకు లేదు. సో నేను ఇంకా జస్ట్ ఆ మొక్కలు చూసుకొని వచ్చానమాట. నేను ఇప్పుడు మీకు నేను టెంపుల్ నుంచి వచ్చేటప్పుడు బయట ఆర్గానిక్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ షాప్ ఒకటి ఉంటుంది. ఆ టెంపుల్ దగ్గరలోనే ఉంటుందండి. వాకబుల్ కొంచెం నడుచుకుంటూ వెళ్ళి కొన్ని ఫ్రూట్స్ తీసుకున్నాను, కొన్ని వెజిటబుల్స్ కూడాను ఆల్రెడీ ఉన్నాయి. బట్ నేను పర్టికులర్గా ఫ్రూట్స్ కోసమే వెళ్ళానండి. బట్ ఫ్రూట్స్ ఎక్కువ లేవు, ఫ్రెష్గా లేవు అనమాట. సో ఉన్న వాటిల్లో బాగున్నవి కొన్ని తీసుకున్నాను. మీకు ఏం తీసుకున్నానో చూపిస్తున్నాను, చూసేయండి. ఇదిగోండి ఆకాకరకాయలు అని చెప్పాను కదా, ఇదిగో తీసుకున్నాను. వీటిని బోడ కాకరకాయలు, అడవి కాకరకాయలు అలా ఏవేవో పేర్లతో పిలుస్తారు కదా. ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. టెంపుల్ బయటనే పెట్టి అమ్ముతారు. ఇవి కేజీ తీసుకున్నానండి, ఒక 2-3 కర్రీస్కి వచ్చేలాగా. ఎందుకంటే చాలా ఇష్టము ఇంట్లో అందరికీ. ఇవి సీజన్లోనే దొరుకుతాయి కదా. సరే ఎంత కాస్ట్ అయినా మనకి నచ్చినవి ఇంకా తప్పదు కదా, తీసుకున్నాను అనమాట. ఒక కేజీ తీసుకున్నాను.
కొంచెం వంట కొంచెం కూర ఒకసారి ఒకసారి అలా ఒక 2-3 టైమ్స్కి వస్తుంది కూర, చూడాలి. ప్రస్తుతానికైతే పండిపోకుండా సేవ్ చేసుకోవాలన్నమాట. యాక్చువల్గా మనకు బయట గార్డెన్లో ఆకాకరకాయ మొక్క వచ్చింది. ఇలాగనే బయట తీసుకున్నప్పుడు బాగా ముదిరిపోయి పండిపోయిన కాయ గింజలు వేశాను. పాదైతే వచ్చిందండి, కానీ ఇంకా అంటే పిందులు వస్తున్నాయి కానీ ఇంకా నిలబడట్లేదు, మరి ఏంటో తెలీదు. చూపిస్తాను మీకు ఆ పాదు కూడాను. సరే, ఇవైతే కేజీ తీసుకున్నానండి. ఇంకొకటి ఏంటి అంటే ఉసిరికాయలు కూడా తీసుకున్నానండి. యాక్చువల్గా మరి ఇప్పుడు సీజన్ కాదు, బట్ అయినా సరే ఉన్నాయి. సరే, ఇంట్లో పచ్చళ్ళు అంటే ఎక్కువగానే తింటారు ఇష్టంగా. 1 కేజీ తెచ్చాను. ఉసిరావకాయ పెడదాం అన్నట్టు. కేజీ 100 రూపాయలకి ఇచ్చారండి. చిన్న సైజు తీసుకున్నాను, ఎందుకంటే మరీ పెద్దవైతే కాయ మొత్తం తినలేరు కదా పచ్చళ్ళలో. చిన్నవి అనుకోండి తినేస్తారు, అందుకని కేజీ తెచ్చాను. ఇది కూడా ఆవకాయ పెట్టేటప్పుడు ఎలా పెడుతున్నానో చెప్తాను. ఇవైతే కేజీ 200కి ఇచ్చాడండి ఆ కాకరకాయలు. ఇవి కేజీ ఉసిరికాయలు 100 రూపీస్. ఇంకా ఫ్రూట్స్ షాప్కి వెళ్ళాను అన్నాను కదా, ఉంటాయండి. ఇంకో జాంకాయలు తీసుకున్నాను, ఒక 1/2 కేజీ జాంకాయలు. ఇంకా ఒక 3 యాపిల్స్ తీసుకున్నా, ఇవి కూడా 1/2 కేజీ అనుకుంటాను, కేజీల లెక్కన అక్కడ. ఒక 1/2 కేజీ యాపిల్. ఇంకా స్వీట్ కార్న్, మా బాబుకి చాలా ఇష్టం అనమాట స్వీట్ కార్న్. కాలేజ్ నుంచి వచ్చాక ఉడకబెట్టిస్తాను, లేదంటే మసాలా వేసి కానీ స్వీట్ కార్న్ చేసి ఉడకబెడితే ఇష్టం, వాడికి తింటాడు. ఇంకా ఇంట్లో స్పైసెస్ అయిపోయినాయండి. యాక్చువల్గా అన్ని స్పైసెస్ తీసుకుందామని వెళ్ళాను, బిర్యానీకి అది వాడతాం కదా. బట్ ఏంటంటే ఓన్లీ దాల్చిన చెక్క ఒకటే ఉంది అక్కడ, మిగిలినవి ఏం లేవు, పెద్దగా ఫ్రెష్గా లేవు. వస్తాయట మళ్ళీ స్టాకు. సర్లే అని చెప్పి ఒక 50 గ్రామ్స్ తీసుకున్నాను. నేను ఈ కర్రీ చేసేటప్పుడు ఆవకాయ పెట్టినప్పుడు కూడా వీడియో తీసి మీకు తప్పకుండా అప్డేట్ చేస్తానండి, ఎట్లా పెట్టాను ఏంటి అనేది. ఓకే అండి, మళ్ళీ మాట్లాడతాను. నేను ఇంకా కుక్ చేయాలి. ఇదిగోండి, గుడి నుంచి రాగానే కాళ్ళు చేతులు కడుక్కొని ముందు వంట స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే మామయ్య గారు ఉంటారు కదా, ఆయనకి 1 గంటకల్లా అన్నం పెట్టాలి. సో ఏంటంటే ముందు రాగానే ఈ వంట కార్యక్రమంలో ఉన్నానన్నమాట. గుత్తొంకాయ చేస్తున్నాను, ఉల్లికారం. ఇవాళ యాక్చువల్గా శనివారం, ఒక పూటే తింటారు. వంకాయ కూర మెంతి మజ్జిగ పెడదామని కూర స్టార్ట్ చేశాను అన్నమాట. అవుతుంది, ఇంకా రైస్ పెట్టాలి. రైస్ కూడా పెట్టేశానండి. టెంపుల్కి వెళ్ళి వస్తే ఎలాగైనా సరే ఒక రకమైన మనశ్శాంతి ఉంటుంది కదా. నేను వెళ్ళిన టెంపుల్ అంటే నేను మొత్తం తీయలేదండి, ఎందుకంటే నాకు ఇంకా చాలా మొహమాటంగా ఉంటుంది. ఎవరైనా ఉన్నప్పుడు కెమెరా తీసి మాట్లాడాలన్నా చేయాలన్నా కూడాను, వీడియో తీస్తే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో నాకు షై ఫీల్లో ఉంటాను నేను. గణేష్ టెంపుల్కి వెళ్ళానండి. అక్కడ అందరి దేవుళ్ళు ఉంటారండి. అమ్మవారిది ఉంటుంది, ఇంకా ఈశ్వరుడిది ఉంటుంది, శివయ్యది ఉంటుంది, అందరూ ఉంటారు. చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. దర్శనం చేసుకుని ఆరామ్సే ఒక పావు గంట అరగంట కూర్చుని పోయాను, అలాగా ప్రసాదం తీసుకుని తినేసి. ఆ తర్వాతే బయటకు వచ్చానమాట. ఎందుకనో చాలా రోజులు అయిపోయిందండి నేను టెంపుల్కి వెళ్ళి. చాలాసార్లు అనిపించింది వెళ్ళాలని, కానీ ఇంట్లో ఉన్న పనులతోటి వెళ్ళడం అస్సలు కుదరట్లేదు అనమాట. ఇప్పుడు వెళ్ళాను, చాలా హాయిగా అనిపించింది వెళ్ళిన తర్వాత. ఇంకా ఇప్పుడు ఇంటికి వచ్చి కుక్కర్ పెట్టాను, వంకాయ కూర చేస్తున్నాను. ఇంకా మెంతి మజ్జిగ పెట్టేస్తాను, సింపుల్గా అయిపోతుంది వాళ్ళ వంట. ఎవరు లేరండి, మామయ్య గారు నేనే ఉన్నాం ఇంట్లో. ఆయనకి పెట్టేసి నేను భోంచేయడమే. 1 గంట అయితే పెడతానమాట. 12:30 అయ్యింది ఇప్పుడు. చాలా డేస్ అయిపోయిందండి వ్లాగ్ అనేది తీసి. ఏంటంటే ఫస్ట్ నాకు ఇలా డైలీ ఎవరైనా అదే చేస్తారు, వండుకోవడం తినడం, ఇది రొటీన్గా ఉంటుంది, ఏం చూపిస్తా అన్నట్టుగా నేను వీడియో తీయట్లేదు. అది కూడా కాదు కానీ ఎవరు ఎక్కువ మంది చూడట్లేదు, రీచ్ లేదు అంటే ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నాను, నాకు తెలుసు, ముందు కూడా అదే చెప్పాను. కానీ ఏదైనా కొంచెం ఎంకరేజ్మెంట్ ఉండి చూస్తున్నారనుకోండి, అప్పుడు తీయడం వేరు. ఇప్పుడు కొంచెం కష్టంగానే ఉంది, చూస్తే బాగుండు. కనీసం ఒక్కొక్క వీడియో పెట్టినప్పుడు ఒక 100 మెంబర్స్ అయినా చూస్తే నాకు అదొక సాటిస్ఫాక్షన్ కదా. ఇంకేంటండి, ఏం చేస్తున్నారు, మీరేమనుకున్నారు కామెంట్ రూపంలో చెప్పండి నాకు. ఆకాకరకాయ పాదు అన్నాను కదండి, ఇదిగో ఇదే ఆకాకరకాయ పాదు. ఇలా చిన్న కాయలు వస్తున్నాయి కానీ ఇంకా ఇలా పండిపోతున్నాయండి. మరి ప్రాబ్లం ఏంటో తెలీదు, పండిపోతున్నాయి అన్నమాట. ఇలాగా పండి రాలిపోతున్నాయి. వీటికి మరి ఏమైనా టిప్ ఉంటే చెప్పండి కంపల్సరీగా.
యాక్చువల్గా ఇది ఎదుగో ఈ చిన్న కుండీలో ఉండేది. మావయ్య గారు ఏంటంటే దీనికి మట్టి సరిపోవట్లేదేమో, బలం సరిపోవట్లేదని పెద్ద దాంట్లో వేశారు. చూడాలి మరి ఎంతవరకు సక్సెస్ అవుతుందో. ఇగో కాయలు అయితే ఉండడం చాలా ఉన్నాయండి. చాలా అంటే చాలా ఉన్నాయి కాయలు. ఇగో రావడం వస్తున్నాయి కానీ రాలిపోతున్నాయి అన్నమాట, నిలబడట్లేదు. ఇంకో రావడం వస్తున్నాయి, ఇంక ఇలా పండిపోయి రాలిపోతున్నాయి అన్నమాట. మీకు ఎవరికైనా ఇవి నిలబడాలి అంటే, కాయ సైజ్ పెరగాలి అంటే ఏం చేయాలో టిప్ తెలిస్తే ఖచ్చితంగా నాకు షేర్ చేసుకోండి కామెంట్ రూపంలో. అప్పుడు మీకు గుర్తుందో లేదో, నేను వంకాయ విత్తనాలు అవి వేసాను స్టార్టింగ్లో, వీడియో స్టార్టింగ్లో. ఇదిగోండి మొక్కలు చాలా మొలిచినాయి. కొన్ని మా పని అమ్మాయి తీసుకెళ్ళింది, కొన్ని అక్కడక్కడ వేసాక ఈ కుండీలో ఇవి ఉన్నాయన్నమాట. ఇక్కడ కొండముచ్చులు ఎక్కువ అండి. నేను వచ్చి రచ్చ చేసినాయి. ఇగో మామిడి కొమ్మని విరిచేసాయి కంప్లీట్గా. దానిమ్మలన్నీ తినేసినాయి, పెంట చేసినాయి అన్నమాట. వాటికి ఏంటంటే వాటి ఆహారం లేదు, అడవుల్లో కొట్టేసి మనం ఇల్లులు చేసేసుకుంటున్నాం కదా. వాటి ఫుడ్ లేక అవి మన ఇళ్ళ మీద పడుతున్నాయి అన్నమాట. మనం చేయగలిగింది కూడా ఏమీ లేదు. ఈ రోజ్ చూసారా కలర్ ఎంత బాగుందో. ఇది 2 years అయిందండి చెట్టు పెట్టి. మధ్యలో కొంచెం డల్ అవుతుంది కానీ మళ్ళీ సీజన్ రైన్స్ పడగానే మళ్ళీ ఫ్రెష్ అయిపోతుంది అన్నమాట. బాగానే వస్తుంది పువ్వు. ఇది మరువ అండి, చూసారా, మీకు తెలిసే ఉంటుంది. స్మెల్ అయితే సూపర్గా ఉంటుంది. ఎంతమందికి ఇష్టం అండి మీలో మరువము? ఇది చిన్న కుండే అమ్మ తెచ్చి ఇచ్చిందనమాట. దీన్ని నేను మొన్న రైన్స్ పడేటప్పుడు ఏం చేశానంటే చిన్నవి తుంపి నేలలో పెట్టాను, కుండీలో కాకుండా. అవి కూడా మంచిగా చిగురొచ్చిందండి, చూపిస్తాను. ఇది బుషీ విరజాజి అని చెప్పి నేను ఆన్లైన్లో తెప్పించుకున్నానండి. మంచిగా బడ్స్ వచ్చినాయి. ఆన్లైన్లో పంపించినప్పుడు జస్ట్ ఇంత చిన్న మొక్క ఉండింది. ఆన్లైన్లో తెప్పిస్తున్నాను, మొక్క ఎలా ఉంటుందో ఏమో అనుకున్నా, కానీ చాలా బాగా వచ్చినాయి మొగ్గలు కుండీలో వేసిన తర్వాత. ఇవ్వండి చక్కగా వచ్చినాయి చిన్న మొక్కకి. ఇది బుష్గానే పెరుగుతుంది, పాదవ్వదు అని చెప్పారు. చూద్దాం ఏమవుతుందో. ఇంకా చాలా రోజులు అయిపోయింది కదండి గార్డెన్ చూపించి. ఏం లేదు, చాలా బిజీగా ఉండి గార్డెన్ చూపించడం అవ్వట్లేదు అంతే, అంతకన్నా ఏం లేదు. లాస్ట్ టైం కుండీలన్నీ సెట్ చేస్తున్నప్పుడు ఇది విరిగిపోయిందండి. ఈ మొక్క పేరు మర్చిపోయాను నేను. బ్రహ్మకమలం. ఎంత పెద్ద మొక్కనండి, మొత్తం ముక్కలు అయిపోయింది. కుండీ విరిగిపోయి ఇవన్నీ ఇరిగిపోయినాయి అన్నమాట. మళ్ళీ ఈ పాట్లోకి రీపాట్ చేశాను. చూడాలి ఎంతవరకు సక్సెస్ అవుతుందో. ఇది రెయిన్ లిల్లీ కాదు, వాటర్ లిల్లీ అండి. 2 తీసుకొచ్చాను లాస్ట్ ఇయర్. ఇందులో వైట్ పెట్టాను, వైట్ మరి ఎందుకనో పోయింది. ఇగో పర్పుల్. ఇది మాత్రం మళ్ళీ చక్కగా మొగ్గలు వేసుకుంటూ వస్తుంది, చాలా ఎనర్జెటిక్గా. చూసారా, వైట్ మరి ఎందుకు పోయిందో నాకైతే అర్థం కాలేదండి. ప్రాబ్లం ఏంటో తెలీదు, బట్ ఇది మాత్రం చాలా బాగా వచ్చింది. గాలి ఎక్కువ వేస్తుంది. ఇంకా మీకు అప్డేట్ చేయాల్సింది ఇదొకటండి. ఫస్ట్ టైం దీంట్లో మీకు విత్తనాలు వేసాను కదా, అన్నీ కూడా మొలిచినాయి. చాలా లేట్గా మొలిచినాయి కానీ మొలిచాయి అనమాట. రెయిన్స్ పడగానే బాగానే ఎదిగినాయి. కాకపోతే ఇగో ఈ పురుగు చూసారా, మీకు కనిపిస్తుందా పురుగు? అగో అవి ఏం చేస్తున్నాయంటే శుభ్రంగా ఆకులను తినేస్తున్నాయి. ఎంత తీసినా మళ్ళీ వస్తున్నాయి అన్నమాట. చాలా చిరాకు వస్తుంది వీటితోటి. బట్ ఏంటంటే వాటికి సీజన్ కదా. అబ్బా చిచి, అసలు లొంగట్లేదు అది. చాలా ఇబ్బంది పెడుతున్నాయి ఇవి. వచ్చిన ఆకు నల్ల తినేస్తున్నాయి. కింద నిమ్మ చెట్టు అలాగే తినేసినాయి. ఇప్పుడు ఈ చెట్లు మీద పడ్డాయి అన్నమాట. సరే నేను అది తర్వాత తీస్తానండి. ఇంకా ఇది పోయిందండి, ఎండిపోయింది. వస్తుందో రాదో అర్థం కావట్లేదు. ఏంటంటే ఇది కూడా ఆన్లైన్లోనే తెప్పించాను, బట్ వాళ్ళు ఏంటంటే సీడ్స్ కూడా పంపించారు. శంకు మొక్క ముద్ద అనమాట, అంటే మల్టీ పెటల్ శంకు మొక్క తెప్పించాను. బట్ ఈ చెట్టు ఇంకో ఇలా అయిపోయింది, ఎండిపోయింది. మరి సీడ్స్ అయితే వేసాను, అవి వస్తాయేమో చూడాలి. మెల్లక్క మన లిల్లీలు అసలు ఎక్కడ మలుపు ఒడ్డు లేకుండా ఒక ట్యూబ్ అయ్యాక ఇంకొకటి అలా వస్తూనే ఉన్నాయండి పూలు. మంచి స్మెల్ వస్తాయి. ఈ గాలికి నా వాయిస్ ఎటు ఎగిరిపోతుందో నాకు తెలీదు. ఇది పుదీనా అండి. ఈ పుదీనా అయితే అసలు ఎంత
మంచి స్మెల్ వస్తుందో, తెగ స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. మధ్యలో ఎండినట్టు అవుతుంది కానీ మళ్ళీ మామూలే, చక్కగా ఫ్రెష్గా వస్తుంది. అన్నిటిలోకి మనం వేసుకోవచ్చు. చాలా మంచి స్మెల్ వస్తుంది పుదీనా. గుర్తుంది కదా మీకు, అన్ని హ్యాంగింగ్ పాట్స్ రెడీ చేసి పెట్టుకున్నాను. అన్నీ కూడా మంచిగా స్ప్రెడ్ అవుతుందండి ఇప్పుడిప్పుడే. కాకపోతే రైన్స్ ఎక్కువ పడ్డాయి కదా, అవి చూసారా టట్టెల్ వైన్ పాపం ఎల్లోయిష్గా అయిపోయింది, వాటర్ ఎక్కువైపోయి అలా అయింది. మళ్ళీ సెట్ అయిపోతుంది, అదే ఏమి కాదు. అన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. రైన్స్ పడ్డాయి కదా, చాలా బాగున్నాయి మొక్కలన్నీ కూడాను. ఇది ఒక వెరైటీ అండి. వీటి పేరు మరి నాకైతే ఐడియా లేదు, కానీ చూడటానికి మాత్రం చాలా చాలా బాగుంటాయి. ఇవి అలా కింద సెపరేట్ చేసుకుని వేరేగా కూడా వేసుకోవచ్చు మొక్కలు. బట్ ఏంటంటే ఇంకా బాగుంది కదా ఇంటి ముందు అని చెప్పి అలా ఉంచేసాను. ఇది చూసారా, దీని టిప్స్కి కూడా చిన్న చిన్న మొక్కలు. ఈ ప్యాటర్న్ నచ్చి తెలిసిన ఆవిడ దగ్గర తెచ్చి వేసుకున్నాను. ఇవన్నీ పడి మళ్ళీ కొత్త మొక్కలు వచ్చేస్తున్నాయి. ఇది కూడా దీని పేరేంటో కూడా నాకు తెలీదు. ఇది పత్తి మందారం మొక్క అండి. మీలో చాలామందికి ఐడియా ఉంటుంది. ఇక మొగ్గలు వస్తున్నాయి, పువ్వులు వచ్చినప్పుడు మీకు మళ్ళీ అప్డేట్ చేస్తాను నేను. ఇదేంటంటే మార్నింగ్ పూసినప్పుడు వైట్గా ఉంటుందండి, ఆఫ్టర్నూన్కి బేబీ పింక్ అవుతుంది, ఈవినింగ్ అయ్యేసరికి డార్క్ పింక్ వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది చూడడానికి. మీకు ఫ్లవర్స్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి వీడియోని, మన గార్డెన్ అప్డేట్ చూసారు కదా. ఇంతేనండి, రోజు ఇంతే. ఆ మొక్కలు ఏది పూసాయి, మొగ్గలు ఏమొచ్చాయి, కొత్త ఆకులు ఏమొచ్చాయి, ఇలా చూసుకోవడంతోనే నాకు రోజు గడిచిపోతుందండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ మొక్కలు పూసినప్పుడు, ఏమన్నా ఫ్రూట్స్ వచ్చినప్పుడు. చాలా అబ్బా, మనం వేసింది చక్కగా పూసింది అంటే అది ఒక రకమైన సాటిస్ఫాక్షన్ కదా, బాగుంటుంది. నేను ఎక్కువసేపు గార్డెన్ దగ్గర గడుపుతానండి. భోజనం అయిపోయింది, మామయ్య గారికి పెట్టేసి నేను కూడా తిన్నాను, ఆయనది అయిపోయింది. ఇంకా ఖచ్చితంగా వ్లాగ్స్ పెడుతూ ఉంటానండి. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకొంచెం ఎంకరేజ్ చేయండి. ఖచ్చితంగా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. కాకరకాయ కర్రీ కూడా నేను చేసి చూపిస్తాను. ఉసిరావకాయ ఎలా నా స్టైల్లో నేను ఎలా పెట్టుకుంటానని నేను చూపిస్తానండి. ఖచ్చితంగా వీడియోలు తీస్తాను. ఇంకా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంక ఈ రోజుకి ఇంతేనండి వీడియో. ఇంకా అసలు ఓపిక లేదు కంటిన్యూ చేయడానికి, ప్లస్ ఇంక తీయడానికి కూడా ఏమీ లేదు. ఇంకా వంట అయిపోయింది, తినేసాము, అంతా అయిపోయింది. జస్ట్ ఇంకా చిన్న పనులు ఉంటాయి కదా, ఆరిన బట్టలు మడతలు పెట్టుకోవడాలు, అవన్నీ కూడా వీడియో తీస్తే బాగోదు, అవి రొటీన్గా జరిగే పనులే కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.